నమస్కారం. ఆరెంజ్ బులెటిన్ కి స్వాగతం. హెడ్లైన్స్ చూద్దాం. పిఠాపురం అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లండి. పార్టీ కార్యకర్తలకు, మహిళలకు మాజీ ఎమ్మెల్యే దొరబాబు పిలుపు. ఉప్పాడలో రాకాసి అలల బీభత్సం. ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్ ధ్వంసం. సోషల్ మీడియా పోస్టింగ్ల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలి. సిఐ నరేష్ కుమార్ సూచన. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయొద్దు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు డిమాండ్. ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పుగోదావరి జిల్లాలో సేవా పక్షోత్సవాలు 2025 నిర్వహణపై అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 17న మోడీ పుట్టినరోజు నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకు నిర్వహించబోయే సేవా కార్యక్రమాలపై చర్చించారు. ఈ సమావేశంలో అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ముఖ్యంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ద్వారా పాఠశాలలు, ఆసుపత్రులు, దేవాలయాలు మరియు బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ భారతీయ సంస్కృతిలో ఒక భాగమని, ప్రకృతి ఆరాధన భారతీయ సంస్కృతికి నిదర్శనమని ఆయన తెలిపారు. దీన్ని ప్రజలకు మరింత చేరువ చేయాల్సిన అవసరం ఉందన్నారు. నవంబర్లో బ్రెజిల్లో మోడీ నాయకత్వంలో జరిగే పర్యావరణ పరిరక్షణ సదస్సులో పర్యావరణాన్ని పరిరక్షించాలి, ప్రకృతిని కాపాడాలి అనే నినాదంతో దిశానిర్దేశం జరుగుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించుకునే బాధ్యత కూడా తీసుకోవాలని రామకృష్ణారెడ్డి కోరారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు వెళ్లి ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కార్యక్రమాలను ఆచరించడం ద్వారా నరేంద్ర మోడీ గారికి నిజమైన జన్మదిన కానుకని అందించాలని కూడా ఈ సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ సభ్యులందరినీ సవినయంగా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రక్తదాన శిబిరాలు, వైద్య శిబిరాలు, ఇటువంటి అనేక కార్యక్రమాలు మనకు నిర్దేశించడం జరిగింది. మరి వాళ్ళ భారతదేశం ఒక అగ్రగామి దేశంగా, విశ్వగురువుగా రూపొందుతున్న నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ పాత్ర ఎంత కీలకమో మీ అందరికీ తెలుసు. ముఖ్యంగా గతంలో వాజ్పేయి గారి ప్రభుత్వం, ఆ తర్వాత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, ఎప్పుడు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నా రక్షణ రంగంలో కానీ, ఆర్థిక రంగంలో కానీ సంస్కరణలు తీసుకురావడం, రక్షణ రంగంలో ఆ రోజు కార్గిల్ యుద్ధం ద్వారా మనం ప్రపంచానికి మన శక్తి చాటి చెప్తే ఈరోజు ఆపరేషన్ సింధూర్ ద్వారా మనం శక్తి చాటి చెప్పాం. అదేవిధంగా ఆ రోజు కూడా అనేక సంస్కరణలకి వాజ్పేయి గారు శ్రీకారం చుడితే ఇవాళ సాక్షాత్తు మనం 4వ స్థానానికి ఆర్థిక రంగంలో ప్రపంచంలో ఎదిగే పరిస్థితికి ఏదైతే సామాన్య ప్రజానీకానికి, రైతాంగానికి, ఆరోగ్య రంగం పైన ఆధారపడిన రోగులకు కానీ, వైద్యులకు కానీ ఎటువంటి సౌకర్యాలు చేకూర్చామో, ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చామో ఆ విషయాల పట్ల కూడా విస్తృత ప్రచారం నిర్వహించాలని ఈ సందర్భంగా మీ అందరికీ సవినయంగా కోరుకుంటూ, మరి నిన్నటి రోజున భారత ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన సివి రాధాకృష్ణన్ గారికి తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం జరిగే విధంగానే నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు నుంచి మహాత్మా గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతి వరకు 15 రోజుల పాటు సేవా పక్షోత్సవాల పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి కార్యాచరణ ఏ విధంగా రూపుదిద్దాలి అనే ఉద్దేశంతో ఈరోజు మన తూర్పుగోదావరి జిల్లా కార్యశాలని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యశాలకి అధ్యక్షత వహించిన తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఈ పిక్కి నాగేంద్ర గారికి, కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పెద్దలు, జాతీయ కౌన్సిల్ సభ్యులు, శాసనమండలి సభ్యులు శ్రీ సోము వీర్రాజు గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి ప్రసన్నలక్ష్మి గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి రవికిరణ్ గారు,
రాష్ట్ర కార్యదర్శి దత్తు గారు, జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ భగవాన్ గారు, ఓబీసీ మోర్చా అధ్యక్షులు రొంగల గోపి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ కృష్ణరాజు గారు, వేదిక ముందున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ గత 11 సంవత్సరాలుగా జరుగుతున్న కార్యక్రమం ఈ సంవత్సరం ఒక ప్రత్యేకతను సంతరించుకున్నామని రవికిరణ్ గారు చెప్పడం, 75 సంవత్సరాలు మన ప్రధానమంత్రి గారు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఒక ప్రత్యేకతను సంతరించుకున్నామనేది వారు చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ సంవత్సరానికి మరికొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ ద్వారా భారతదేశం యొక్క రక్షణ శక్తి ప్రపంచానికి చాటి చెప్పడం ద్వారా భారతదేశ కీర్తి బావుటాన్ని పరిరక్షించుకోవాలి, ప్రకృతిని కాపాడుకోవాలనే దిశగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాం. గత 30 సంవత్సరాలుగా ఆ దిశగా ప్రపంచం అంతా ప్రయాణం చేస్తూ ఉంది. రేపు నవంబర్ నెలలో బ్రెజిల్లో ప్రపంచ పర్యావరణ సదస్సు జరగబోతూ ఉంది. 30 సంవత్సరాల క్రితం నిర్దేశించుకున్న లక్ష్యానికి ఒకంత కూడా చెరువుగా లేని పరిస్థితి 30 సంవత్సరాల తర్వాత కూడా. అటువంటి నేపథ్యంలో ఇవాళ పర్యావరణాన్ని పరిరక్షించాలి, ప్రకృతిని పరిరక్షించాలి అనే సదుద్దేశంతో ప్రధానమంత్రి గారు స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని కానీ, మొక్కల పెంపకం అనే కార్యక్రమాన్ని కానీ వారు చేపట్టడం జరిగింది. ఇవాళ ఇప్పుడో పారిస్లో 30 సంవత్సరాల క్రితం మొదలైన ప్రపంచ పర్యావరణ సదస్సుల్లో ఆనాడు నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరువు కాబోయే నేపథ్యంలో ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఆ ప్రపంచ పర్యావరణ సదస్సులకు నాయకత్వం వహించి దిశను మార్చే దిశగా ఇవాళ భారతదేశం ప్రయాణం చేస్తూ ఉంది. ఆ నేపథ్యంలో ఇవాళ మనందరం కూడా ప్రధానమంత్రి గారు నిర్దేశించిన విధానానికి మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మన భారతదేశం అంటే ప్రకృతి ఆరాధన, మన భారతీయ సంస్కృతి అంటే ప్రకృతి ఆరాధన. మనకు పురాణాల కాలం నుంచి మన పెద్దలందరూ ప్రకృతిని పరిరక్షించాలనేదే మనకు నేర్పించారు. మన హైందవ జీవన విధానంలో ప్రకృతి పరిరక్షణ అనేది ఒక భాగం. దాన్ని ప్రస్ఫుటించే విధంగా నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కానీ, ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని కానీ వారు రూపకల్పన చేయడం జరిగింది. వారి మధ్యలో నుంచి వచ్చిన ఈ సత్సంకల్పానికి మనందరం బాసటగా నిలవాల్సిన అవసరం ఉంది. ఎయిడ్స్ నియంత్రణ మరియు వ్యాధిపై అవగాహన పెంపొందించే ఉద్దేశంతో కాకినాడలో 5K మారథాన్ రెడ్ రన్ను నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జె నరసింహనాయక్ మరియు జిల్లా లెపర్సీ, ఎయిడ్స్ అండ్ టీబీ అధికారి డాక్టర్ ఐ ప్రభాకర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ పరుగు వివేకానంద పార్క్ నుంచి రామారావుపేట వరకు కొనసాగింది. ఈ సందర్భంగా డాక్టర్ నరసింహనాయక్ మాట్లాడుతూ యువతలో హెచ్ఐవి, ఎయిడ్స్, లైంగికంగా సంక్రమించే ఇన్ఫెక్షన్లు మరియు మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా జిల్లా హెచ్ఐవి ఎయిడ్స్ విభాగం మరియు జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సమన్వయంతో ఈ పరుగు నిర్వహించామన్నారు. ఈ పోటీలో 17 నుంచి 25 సంవత్సరాల వయసు గల దాదాపు 90 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని, పెన్షన్ సదుపాయం కూడా కల్పించిందని డాక్టర్ నరసింహనాయక్ తెలిపారు. ఎయిడ్స్ సోకిందని కుంగిపోకుండా వారికి అందుబాటులో ఉన్న మందులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఫినిషింగ్ బాయ్స్ నుంచండి ఇలాగా ఆడే 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 ఇందాక రోడాడు. ఓకే మీరు ఎలా మీరు వెనకొచ్చాలి కొంచెం లూజ్ చేయండి. మీరు ఎలా వచ్చేయండి ఏ పట్టుకో వచ్చింది సార్. కొంచెం టీఎస్ ఆ ఫ్లాంక్ తీసుకొని నమస్తే కొంచెం ఆ ఫ్లాంక్ తీసుకొని ఫస్ట్ సెకండ్
టైం అయిపోయింది రాలేదు. నీళ్ళు ఒకసారి నీళ్ళు చేయండి. వచ్చేది మీరు ఇక్కడ వచ్చి ఈ రన్ చేసి వెళ్ళిన తర్వాత దేనికి వెళ్ళారు అంటే హెచ్ఐవి ఎయిడ్స్ మీద, తర్వాత అలాగే దాంతోపాటుగా మాదక ద్రవ్యాల మీద, అలాగే టొబాకో, వీటన్నిటినీ కూడా ఒక్క హెచ్ఐవి అనే కాదు, ఏవైతే మనకి ఇబ్బందికరమైన అలవాట్లు ఉన్నాయో లేకపోతే మనకి ఆరోగ్యానికి ఇబ్బంది కలిగించేవి ఉన్నాయో అన్నింటినీ కూడా ఎదిరించడమే ఈ రన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా ఈ రెడ్ రన్లో మనం చేసేదని హెచ్ఐవి ఎయిడ్స్ని దాని గురించి విస్తృతంగా ప్రచారం చేయడం, ఎలా దాని నుంచి రాకుండా కాపాడుకోవాలి, వచ్చిన వాళ్ళు ఆల్రెడీ ఉంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అంటే హెచ్ఐవి ఎయిడ్స్ మీద ఇంకా ఇప్పటికి కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి, కొన్ని అపోహలు ఉన్నాయి. వీటన్నిటిని పోగొట్టాలంటే ముఖ్యంగా ముందు ఒకరితో ఒకరు దాని గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. తెలిసిన వాళ్ళు తెలియని వారికి తెలియజెప్పాలి. చాలామంది వాళ్ళతో కలిసి తిరిగితే వస్తుందనో లేకపోతే కలిసి భోంచేస్తే వస్తుందని ఇంకా కూడా అపోహపడే ఈ రోజుల్లో మనం దీన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం హెచ్ఐవి ఎయిడ్స్కి దూరంగా ఉండొచ్చు, ఏ జాగ్రత్తలు తీసుకుంటే మనం మన ప్రక్క వారిని కూడా కాపాడవచ్చు, ఇవన్నిటినీ కూడా మన ప్రజల్లోకి తీసుకెళ్దాం. ముఖ్యంగా మీరు యువత, ఇప్పుడు ఎవరైతే మీరు పాల్గొంటున్నారో ఇలా మీరందరూ కూడా 18 నుంచి 25 సంవత్సరాల లోపల ఉన్నారండి. ఇక్కడ మీరందరూ కూడా నెక్స్ట్ జనరేషన్ కాబట్టి నెక్స్ట్ మీరు ఎవరైతే మీ పీర్ గ్రూప్స్ ఉన్నారో, మీ పీర్ గ్రూప్స్ అంటే మీ కాలేజీలో ఇప్పుడు కాలేజీకి ఒక 10 మంది అలా వచ్చి ఉంటారు అంతే కదా. అలాగే మీరు మీ 10 మంది మీ కాలేజ్ అందరినీ కూడా ఎడ్యుకేట్ చేయొచ్చు. ఎందుకంటే కాలేజీలో కూడా అక్కడక్కడ మనం చూస్తూ ఉన్నాం 1-2 పాజిటివ్గా. ఎందుకంటే చిన్నపిల్లలు తెలియకో లేకపోతే ఏదో ఒక కారణంతోనో ఒకవేళ వచ్చినా కూడా వాళ్ళని భయపెట్టడం లేకపోతే వాళ్ళని వెలివేయటం అలాంటి పరిస్థితి కాకుండా వాళ్ళని కూడా మనలో కలుపుకొని ట్రీట్మెంట్ చేసుకుంటూ వాళ్ళ జీవితం వాళ్ళు సాఫీగా సాగించవచ్చు. ఆ విషయాన్ని కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అనే మెసేజ్ ఏదైతే ఉందో మీ అందరి నుంచి కామన్ ప్రజల్లోకి వెళ్తుంది. సో మీరంతా కూడా బాధ్యతతో ముందుకు వెళ్ళి ఈ ప్రోగ్రామ్ని ఎంత సక్సెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ విన్నర్స్కి అందరికీ కూడా లైఫ్ అది కూడా ఒక లైఫ్ లాంగ్ డిసీజ్ లాంటిది. ఇప్పుడు దానికి ఏఆర్టీ యాంటీ రెట్రోవైరల్ థెరపీ అని హెచ్ఐవికి కూడా మందులు అందుబాటులో ఉన్నాయి. అలాగే హెచ్ఐవి అనేది ఒక అంటువ్యాధి కాదు. అందరూ కూడా ఒకవేళ హెచ్ఐవితో ఎవరైనా జీవిస్తున్న వాళ్ళతో మీరు షేక్ హ్యాండ్ చేయడం వల్ల వాళ్ళ పక్కన కూర్చోవడం వల్ల ఈ వ్యాధి బారిన పడదు. కానీ యూత్ అందరికీ కూడా అవగాహన, ఈ హెచ్ఐవి పైన అవగాహన ఉండాలి. ఎలా వస్తుంది, ఎందువల్ల వస్తుందని మీ అందరికీ అవగాహన ఉండాలి. అప్పుడే దాని పట్ల అది ఏంటి, ఎలా వస్తుంది అని తెలిస్తేనే మీ నుంచి ఆ మెసేజ్ మిగిలిన వాళ్ళందరికీ వెళ్తుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే సార్ ఈరోజు మన 5 మారథాన్ కార్యక్రమానికి వచ్చినందుకు మీ అందరికీ తెలుసు, డిగ్రీ కాలేజ్ చదువుతున్న కాకినాడ జిల్లా స్టూడెంట్స్కి మాత్రమే ఇది నిర్వహించడం జరుగుతుంది. గర్ల్స్, బాయ్స్ అండ్ థర్డ్ జెండర్. సో మీ కేటగిరీస్లో మీకు ఫస్ట్, సెకండ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు మిగతా వాళ్ళతో గర్ల్స్ బాయ్స్తో కానీ థర్డ్ జెండర్ ఇంకో వాళ్ళతో కానీ కంపేర్ చేసుకోవద్దు. మీరు గర్ల్స్తోనే పోటీ పడాలి, బాయ్స్తోనే పోటీ పడాలి, అలాగే థర్డ్ జెండర్ కూడా. సో మీలో ఫస్ట్, సెకండ్ మాత్రమే మనం ఐడెంటిఫై చేయడం జరుగుతుంది.
ఐడెంటిఫై చేసిన తర్వాత మిమ్మల్ని స్టేట్ కాంపిటీషన్కి పంపించడం జరుగుతుంది. అక్కడి నుంచి మీరు మంచి ప్రతిభ కనబరిస్తే రీజనల్కి, తర్వాత నేషనల్కి, ప్రతి కాంపిటీషన్లో కూడా క్యాష్ ప్రైజ్ ఉంటుంది, మీకు సర్టిఫికేట్ కూడా మేము ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు మీకు క్యాష్ ప్రైజ్ ఈరోజు ఈ కార్యక్రమం అనంతరం ఇవ్వడం జరగదు. తర్వాత కలెక్టర్ గారి చేతుల మీదుగా మీకు డాక్టర్ ప్రభాకర్ సార్ కూడా మన మధ్య ఉన్నారు. సార్ను కూడా మిమ్మల్ని ఉద్దేశించి ఒకసారి మాట్లాడాల్సింది కోరుతున్నాను. నిర్వహించినందుకు డిఎల్ఓ గారికి, అలానే స్పోర్ట్స్ అథారిటీ వారికి, అలానే ఇక్కడికి వచ్చిన పార్టిసిపెంట్ స్టూడెంట్స్కి, అలానే ట్రాన్స్జెండర్స్కి, ఇంకా మన ఏమైతే మనకి హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన కల్పించడానికి చాలా సొసైటీస్ ఇక్కడ వర్క్ చేస్తూ ఉన్నాయి. అందరూ కూడా వచ్చున్నారు. అందరూ కూడా నా అభినందన తెలియపరుస్తూ ఉన్నాను. అలానే ఈరోజు మారథాన్లో మరి గెలుపొందిన మేల్ స్టూడెంట్స్కి 10,000 రూపాయలు ఫస్ట్ ప్రైజు, అలానే సెకండ్ వచ్చిన వాళ్ళకి 7,000, అలానే ఫిమేల్స్లో కూడా ఫస్ట్ ప్రైజ్ 10,000, సెకండ్ ప్రైజ్ 7,000, అలానే ట్రాన్స్జెండర్స్ కూడా సేమ్ అమౌంట్ 10,000, 7,000 ఇవ్వడం జరుగుతూ ఉంది. అలానే పార్టిసిపెంట్స్ అందరికీ కూడా మరి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎయిడ్స్ గురించి చర్చించండి. థ్యాంక్ యూ. పరిగెట్టద్దు, కాంపిటీషన్లో ప్రైజ్ కోసం దానికోసం థింక్ చేసి మీరు ఇబ్బంది పడద్దు. చేసినటువంటి అవేర్నెస్ క్యాంపులో మీరందరూ పాల్గొన్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అవేర్నెస్ గురించి చేస్తున్నారు. సీఎం అవేర్నెస్. సో అవేర్నెస్ మీద మనం వెళ్తున్నాం కాబట్టి చాలా కూల్గా వెళ్ళండి, కాంపిటీషన్ విగ్రస్గా చేయకండి. ట్రాఫిక్ ఉంటుంది, ట్రాఫిక్ కూడా చూసుకుంటూ జాగ్రత్తగా మీరు ఏదైనా సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాం. అలాగే వారు చెప్పినట్టు ఇక్కడ వచ్చినటువంటి ఫస్ట్ సెకండ్ కూడా మంచి స్టేట్మెంట్ పంపుతారట. సో వాళ్ళు నోట్ చేసుకుని కలెక్టర్ గారి చేతుల మీదుగా మీకు కాబట్టి అందరూ కూడా చాలా జాగ్రత్తగా చేస్తూ ఎవరు కూడా ఇబ్బంది పడకండి. ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే ముందుగా తెలియజేసినట్లయితే మెడికల్ వారు ఉన్నారు కాబట్టి మనకి ఆ ఇబ్బంది రాకుండా ఏఆర్టీ వాడినట్లయితే దాని నుంచి కూడా సామాన్యమైన జీవితం గడపడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా హెచ్ఐవి యాక్ట్ 2017 ప్రకారంగా వాళ్ళని ఎవరు కూడా వివక్ష చూపడానికి కానీ పనిలో నుంచి తీసేయడానికి కానీ హక్కు లేదు. వాళ్ళకి ప్రత్యేకమైన చట్టం ఉంది. ఆ చట్టం వాళ్ళ హక్కులు కాపాడుతుంది. ఎవరైనా అలాంటిది చేస్తే ఖచ్చితంగా ఆ చట్టం వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇస్తుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మీరందరూ పబ్లిక్లో తీసుకెళ్లాలని మరొకసారి మీరందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రభాకర్, జిల్లా లెప్రసీ సార్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాను. సార్ కొంచెం గట్టిగా చెప్పండి. ఈరోజు ముఖ్యంగా ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ అంటే ప్రజల్లోకి ఈ కార్యక్రమం హెచ్ఐవి ఎయిడ్స్ మీద అవగాహన కోసం ఈ 2 నెలల పాటు మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగా మొదటగా క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది ఇంటర్మీడియట్ పిల్లలతోటి. వాళ్ళందరూ కూడా స్టేట్ లెవెల్ కూడా వెళ్ళి పర్ఫామ్ చేయడం జరిగింది. దాంట్లో కూడా హెచ్ఐవి అవగాహన జరిగింది. తర్వాత అందులో భాగంగా ఇప్పుడు ఈ రెడ్ రన్ 5K మారథాన్ నిర్వహించడం జరుగుతుంది. దీంతో ప్రజల్లోకి విరివిగా హెచ్ఐవి ఎయిడ్స్ మీద ఉన్నటువంటి ఆ అపోహలను తొలగించడానికి, అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ గురించి ఎక్కువ ప్రచారం జరగడానికి, దీని ద్వారా రేపు రాబోయే తరాల్లో హెచ్ఐవి నుంచి ప్రజల్ని దూరంగా ఉంచవచ్చనే ఉద్దేశంతో ప్రభుత్వం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని జిల్లాలతో పాటుగా మన జిల్లాలో కూడా ఈరోజు ఈ 5K రన్ స్టార్ట్ చేస్తున్నాం. దీని ద్వారా ప్రజల్లో విరివిగా దీని ద్వారా హెచ్ఐవి రావడానికి హెచ్ఐవి రాకుండా ఉండడానికి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాన్ని ఇక్కడ మనం ప్రచారం చేస్తూ ఉంటాం. దీన్ని ప్రజలందరూ కూడా గమనించాలి. ఈరోజు యువత ముఖ్యంగా డిగ్రీ కాలేజ్ పిల్లలందరూ ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నారు. యువతలో ముఖ్యంగా అవగాహన వచ్చినట్లయితే రేపు భవిష్యత్తు తరాలన్నీ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అందుకని యువతని టార్గెట్ చేస్తూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం.
హెచ్ఐవి అనేది అది వారితో కలిసి తిరిగితేనో కలిసి భోంచేస్తేనో వచ్చేది కాదు అని మొదటి నుంచి ఈ కార్యక్రమం మొదటి నుంచి కూడా ఒక 20 సంవత్సరాల క్రితం ఆశ అనే ప్రోగ్రాం ద్వారా మొదలు పెట్టాము. అప్పటి నుంచి చెప్తా ఉన్నాం. అయినా ఇంకా కూడా అపోహలు ఉన్నాయి హెచ్ఐవి మీద. వాటిని పోగొట్టాల్సిన బాధ్యత ప్రజలందరి మీద, ఎవరైతే ఎడ్యుకేట్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఉంది. వాళ్ళందరూ కూడా దీన్ని తమ సొంత బాధ్యతగా భావించి చేయాలని, అలాగే ముఖ్యంగా యువకులందరూ కూడా ఇప్పుడు తిరిగి వెళ్ళిన తర్వాత వాళ్ళ పీర్ గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో దీని గురించి చర్చించి అవగాహన పెంచాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో చేస్తున్న అభివృద్ధి సేవా కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల బాబు, పిఠాపురం నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు మరియు మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు పార్టీ కార్యకర్తలకు, మహిళలకు పిలుపునిచ్చారు. గొల్లప్రోడ మండలం చేబ్రోలు గ్రామంలో మండల నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలతో ఒక సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తుమ్మల బాబు, మర్రెడ్డి శ్రీనివాసరావు మరియు పెండెం దొరబాబు హాజరయ్యారు. సమావేశంలో నాయకులు, కార్యకర్తల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించారు. అనంతరం వారితో పలు అంశాలపై చర్చించారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న కృషి, నియోజకవర్గంలో తీసుకొస్తున్న మార్పులను ప్రజలకు వివరించడం ద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారు కోరారు. ఈ సమావేశం పార్టీ కార్యకర్తలు ఉత్సాహాన్ని నింపింది. సైలెన్స్గా నెగ్గిన తర్వాత మన గ్రామాల్లో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. కానీ సంస్థాగతంగా పార్టీ బలపడాలి, స్థానిక ఎలక్షన్లో మనం చాలా బలంగా నిలబడాలనే ఉద్దేశంతో మన అధ్యక్షులు, శాసనసభ్యులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రతి గ్రామం నుంచి 5 మెంబర్లు ఎంపిక చేయడానికి 5 సభ్యులు కూడినటువంటి కమిటీ వేయడం జరిగింది. దీని గత 5-6 రోజులుగా కూడా ఈ కార్యక్రమం ప్రతి మండలంలో, గ్రామంలో జరుగుతుంది. ఆ రకంగా ఈరోజు జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 5 మెంబర్ల కమిటీ వేసిన తర్వాత గ్రామాల్లో జరగాల్సిన అభివృద్ధి పనులు, పార్టీని ఎలా బలోపేతం చేస్తాం పెట్టాలి. ఈరోజు మన పిఠాపురం నియోజకవర్గంలో ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం మన అందరి ఆరాధ్య నాయకులు, పిఠాపురం ముద్దుబిడ్డ, పిఠాపురం శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈ సమీక్షలు జరుపుకుంటూ ఉన్నాం. వారి ఆదేశం ఏమిటంటే పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి 52 పంచాయతీలు మరియు 2 మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి వార్డుల్లో అన్నింటినీ కూడా సమావేశాలు ఏర్పాటు చేసుకుని వారి నుండి ఒక 5 సభ్యుల్ని ఒక కమిటీగా ఏర్పాటు చేసుకోవాలనేటువంటిది అధ్యక్షుడు గారి యొక్క ఆలోచన. దానికి కారణం గ్రామాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, గ్రామాల్లో అందుతున్నటువంటి ఏదైతే ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు అర్హులందరికీ కూడా అందుతున్నాయా లేదా అనేటువంటి తెలుసుకోవాలంటే నిరంతరం పార్టీ కోసం కష్టపడి గ్రామాల్లో అందరితో ఐక్యతగా ఎటువంటి సమస్యలు కూడా ప్రజలకి కలగ చేయకుండా ఉండేటువంటి 5 సభ్యులు ఉంటే ఆ గ్రామంలో నిరంతరం ఏం జరుగుతూ ఉంది రోజువారీగా తెలుసుకోవడానికి వీలుగా ఈ కమిటీలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంది.
భాద్రపద సంకటహర చతుర్థి సందర్భంగా ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు మరియు సంకటహర గణేష్ హోమం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని పాలంకి వెంకట నరసింహారావు ఆధ్వర్యంలో భక్తుల సహాయ సహకారాలతో నిర్వహించారు. ఈ హోమం విఘ్న నివారకుడైన శ్రీ మహాగణపతిని ధన సమృద్ధిని ప్రసాదించే మహాలక్ష్మిని ఒకేసారి ఆరాధించడానికి చేసే శక్తివంతమైన పూజ అని నరసింహారావు తెలిపారు. ఈ హోమం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు, విజయం మరియు శాంతి లభిస్తాయని చెప్పారు. అలాగే ఉద్యోగంలో పురోగతి, మంచి జ్ఞాపక శక్తి మరియు మానసిక ప్రశాంతత లభిస్తాయని పేర్కొన్నారు. హోమం వల్ల వెలువడే పొగ ప్రతికూల శక్తిని తొలగిస్తుందని తెలిపారు. ఈ నెల చతుర్థితో 6 ఏళ్లు పూర్తి చేసుకుని వచ్చే నెలలో 7వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నట్లు నరసింహారావు వెల్లడించారు. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. మేధాం యశః ప్రజ్ఞాం విద్యాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజః ఆరోగ్యం దేహి మే హవ్యవాహన శ్రియం దేహి మే హవ్యవాహన ఓం నమో నమః ఇతి మనసులోను तिलाचमे मुद्गाचमे खल्वाचमे गोधूमाचमे मसुराचमे प्रेंगवच्चमे नवच्चमे श्यामाकाचमे नीवाराचमे अस्माचमे मस्तिकाचमे ग्रयच्चमे पर्वताचमे सिकताचमे वनस्पतिचमे सतेचमे चतुर्विंशतिचमे अष्टाविंशतिचमे द्वाविंशतिचमे षट्विंशतिचमे चत्वारिंशतिचमे चतुश्चत्वारिंशतिचमे अष्टाचत्वारिंशतिचमे राजश्च प्रसवश्च विजश्च तृतीयश्च सुभश्च मूर्धाश्च विष्णुश्चान्त्यायनश्चान्त्यश्च भुवनश्च भुवनश्च भूर्मनुज्ञने बृहस्पतिं कामदां संखल विश्वे देवासु ओत्सवाचा पृथिवीर्मातार्मामाहिं सीर्मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्षुणत्रयातीतः त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारे स्थितो नित्यं त्वं शक्तित्रयात्मकः वाञ्योगिनोऽध्यायन्ते नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वं इन्द्रस्त्वं अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्वरो गणादि चतुर्विंशतिचमे अष्टाविंशतिचमे द्वाविंशतिचमे षट्विंशतिचमे चत्वारिंशतिचमे चतुश्चत्वारिंशतिचमे अष्टाचत्वारिंशतिचमे राजश्च प्रसवश्च विजश्च तृतीयश्च सुभश्च मूर्धाश्च विष्णुश्चान्त्यायनश्चान्त्यश्च भुवनश्च भुवनश्च भूर्मनुज्ञने बृहस्पतिं कामदां संखल विश्वे देवासु ओत्सवाचा पृथिवीर्मातार्मामाहिं सीर्मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्षुणत्रयातीतः मेधां यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलं आयुष्यं तेजः आरोग्यं देहि मे हव्यवाहन श्रियं देहि मे हव्यवाहन ओम नमो नमः इति मनसुलोनु परमेश्वर प्रीत्यर्थम शुभे सोमे मुहूर्ते श्री महाविष्णुराज्ञया प्रवर्तमानस्य शिवमन्त्रे कलियुगे प्रथम पादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमाने व्यावहारिकचान्द्रमानेन स्वस्ति श्री विश्वावसनाम संवत्सरे दक्षिणागुणत्रयातीतः
त्वं देहत्रयातीतः त्वं कालत्रयातीतः त्वं मूलाधारे स्थितो नित्यं त्वं शक्तित्रयात्मकः त्वाञ्योगिनोऽध्यायन्ते नित्यं त्वं ब्रह्मा त्वं विष्णुस्त्वं रुद्रस्त्वं इन्द्रस्त्वं अग्निस्त्वं वायुस्त्वं सूर्यस्त्वं चन्द्रमास्त्वं ब्रह्मभूर्भुवस्वरों गणादीकेन पूर्वोच्चार्यवर्णादीकेन तदनन्तरं अनुस्वारः परतरः अध्ययनरसितं तारेण ऋतुं एतत्तो मनुस्वरूपं गकारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्च आद्यरूपं बिन्दुरुत्तररूपं नादस्सन्धानयुक्तां रक्तपुष्पैः सुभूषितं भक्तानिकं नन्देवं जगत्कारणमुच्युतम् आविर्भूतहृद्यानोमयेन नमो नमः ओं नमो भगवते रुद्राय ओं नमस्ते रुद्रमन्योतोतिशवे नमो सुनीलग्रीवाय सहस्राक्षाय विदुषे अथो यस्य सर्वमोहं तेभ्यो नमः प्रमुच्चधर्मस्तु वयोलाग्नियोज्यां याचते हस्तैषवः पराता भुवोपा अवतत्यधनस्तुं धात्लाख्यजतेषु ते निषेव्य सल्यानामुखा शिवोनः समना भवा विचन्दनकवर्धन अवसल्योपावारुता अनेसन्नशेषव आरुष्यनिशङ्कतेः यातेः तन्मेष्टमहस्ते पुरोपते तनोः तयास्मान् विश्वतस्त्वमेष्मया प्रभुजा नमस्ते अस्माय धायानामकाय कृष्णवे उवाद्यात्मकृते नमो बाहुव्याङ्कमधर्मणे परते धर्मनो हेतरस्तारणस्कलस्पतः अथो यशुद्धस्तवाने अस्मन्यते नमस्ते अस्तु भगवन्विस्ते स्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ఉప్పాడ తీర ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారి ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న రాకాసి అలలు తీవ్ర బీభత్సాన్ని సృష్టించాయి. ఈ కారణంగా ఉప్పాడ కాకినాడ బీచ్ రోడ్డు ధ్వంసమై వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఎగిసిపడుతున్న అలల ఉధృతితో కొత్తపట్నం గ్రామంలోకి సముద్రపు నీరు చేరింది. గ్రామం ముంపునకు గురి కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఉప్పాడ తీర ప్రాంతంలో పర్యటించారు. ఆయన పరిశీలిస్తున్న సమయంలోనూ రాకాసి అలలు ఎగిసిపడడంతో పెను ప్రమాదం నుంచి త్రుట్లో తప్పించుకున్నారు. కొత్తపట్నంలో పర్యటించిన వర్మ మత్స్యకారులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పారు. అధికారులు ఈ సమస్యపై త్వరలో చర్యలు చేపడతారని హామీ ఇచ్చారు. మత్స్యకారులు ఎవరూ అధైర్యపడొద్దని, అన్ని విధాలా వారికి అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందాలని స్థానికులు కోరుకుంటున్నారు. అక్కడికి షిఫ్ట్ అవుతానంటే వీళ్ళకి ఒకసారి అయితే ప్యాకెట్ అరేంజ్ చేసి 4 గంటలకి నష్టం జరిగింది. లేదనుకుంటే అక్కడ మొత్తం అందరికి ఫిషర్మెన్ మీది ఉప్పాడ వానపాక సముద్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అంటే కొంత డెవలప్మెంట్ హార్బర్ లోపలికి వెళ్ళడంతో ఆ ప్రెజర్ ఇటు వచ్చి సుబ్బంపేటను కొడుతుంది. అంటే ఎక్కడో చోట ఈ ప్రెజర్ కొడుతుంది సముద్రం. అది మనం ఆపే పరిస్థితి కాదు. దీనికి 14-19లో మనం ఏం చేసామంటే ఈ బౌల్స్ అన్నీ కూడా అక్కడ లైట్ హౌస్ దగ్గర నుంచి అటు కోనపేట వరకు ఈ బౌల్స్ వేసుకుంటూ వెళ్ళాం టెంపరీగా. అవే కాసినాయి ఇప్పటి వరకు. కొంత జియో ట్యూబ్ కాసింది. ఎలక్షన్ ముందు చంద్రబాబు లోకేష్ గారు కూడా మాట ఇచ్చారు పెనుమాలపురం మత్స్యకారుల మీటింగ్లో. తర్వాత కళ్యాణ్ గారికి టికెట్ రావడం జరిగింది. అయినా మేము కూడా మాట ఇచ్చాం. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాశారని చెప్పారు. అదేవిధంగా ఇటు ఎమ్మెల్యే గారు మేము కూడా అందరం కూడా సపోర్ట్గానే ఉన్నాం. మత్స్యకారులకు ఎట్టి పరిస్థితుల్లో నిర్మాణం జరగాలని త్వరలో జరుగుద్ది. ఏదైతే మీరు కూడా ఉండి ఇబ్బందులు పడే గంట కొమరగిరి లేఅవుట్ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వానికి SEZలోంచి 100 ఎకరాలు రిలీజ్ చేయమని ఉత్తరం రాశారు. ఆ ప్రాసెస్లో ఉండగా ప్రభుత్వం పోయింది. ఇవన్నీ వాస్తవాలు. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు మళ్ళీ ఆ 100 ఎకరాలు శాంక్షన్ అయింది. అప్పుడు ప్రపోజల్ 100 ఎకరాలు ఎందుకు పెట్టారంటే ఉప్పాడ, మూలపేట, అమీనాబాదు, కోనపేట సంబంధించిన మత్స్యకారులందరికీ అక్కడ పట్టాలు ఇవ్వాలని అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రపోజల్ పెట్టారు. ఇప్పుడు ఏమైంది, వైసీపీ గవర్నమెంట్ వచ్చాక అప్పుడున్న ఎమ్మెల్యే ఎంపీ కలిసి కొమరగిరి మన నియోజకవర్గ భూమిని తీసుకెళ్ళి కాకినాడ వాళ్ళకి ఇచ్చారు. మాకు అభ్యంతరం లేదని అంచేత కాకినాడ వాళ్ళు సైట్ ఇచ్చారు. ఎవడన్నా బుద్ధున్నవాడు ఎవడన్నా ముందు ఇంట్లో పిల్లలు తినాలి కానీ బయట వాళ్ళకి ఎవడన్నా ఇస్తారా? ఆయాల ఎమ్మెల్యే ఎంపీ కలిసి ఏం చేశారంటే కొమరగిరి లేఅవుట్లో 100 ఎకరాలు తీసుకెళ్ళి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి ఇచ్చేశారు.
ఎందుకు ఇచ్చారో తెలుసు. మట్టి కాంట్రాక్టుల గురించి అట్ల గురించి చూసరికి అటు చంద్రబాబు నాయుడు గారు, మన ఎమ్మెల్యే అవనండి, మేము అవనండి, అందరం కూడా కలిసికట్టుగా మత్స్యకారులకు అండగా ఉన్నాం. మీరు ఎవరు భయపడవలసిన పని లేదు. సక్రమంగా కార్యక్రమాలు, సాయంత్రం భోజన వసతి కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారు. తర్వాత మన టైంలోనే కట్టిన ఫంక్షన్ హాల్ ఉంది, తుఫాన్ బిల్డింగ్ 3.5 కోట్లు. ఒకవేళ మొన్నే ఖాళీ చేయించాం. మీరు ఒకవేళ భయంగా ఏమన్నా ఉంటే రాత్రి అక్కడే మన పక్కనే నాయకర్ 2 కదా, నాయకర్ 2 అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. ఏది ఏమైనా మేము మీ గురించి చర్యలు సాయంత్రం 4 కలెక్టర్ గారు వచ్చి తీసుకుంటారని మత్స్యకార సోదరులందరికీ తెలియజేస్తాం. కష్టజీవుల నేస్తం సమసమాజ ఆలోచనల రూపశిల్పి కామ్రేడ్ సీతారాం యేచూరి అని పలువురు సాహితీవేత్తలు కవితా రూపంలో కొనియాడారు. కాకినాడలోని సుందరై భవన్లో కామ్రేడ్ సీతారాం యేచూరి సమసమాజ ఆలోచన అనే అంశంపై కవితా సమ్మేళనం నిర్వహించారు. వర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనంలో పలువురు కవులు తమ కవితల ద్వారా సీతారాం యేచూరిని కొనియాడారు. మధునా పంతుల సత్యనారాయణమూర్తి, గరికపాటి మాస్టర్, అద్దెపల్లి ప్రభు, వేదుల శ్రీరామశర్మ, వేదుల సోమయాజులు, అద్దెపల్లి జ్యోతి, ఎడ్ల కుటుంబరావు, తురగా సూర్యారావు, నెట్టల ఇందిర, ఇబ్రహీం, సాధనాల చంటిబాబు తదితరులు పాల్గొన్నారు. సీతారాం యేచూరి కాకినాడ వాసి కావడం తమకు గర్వకారణమని కవులు పేర్కొన్నారు. ఎరుపు జెండా రెపరెపలలో పుట్టిన ఆశయ గాథ, కార్మిక కౌలుల హృదయాలలో వెలిగిన జ్యోతి, అనగారిన వారిని ప్రతిధ్వనించిన నినాదం, ప్రజాస్వామ్యం కోసం సాగిన నడక మీ జీవితం. విద్యార్థి దశలోనే జ్ఞానానికి జ్వాల వేసి అన్యాయానికి ఎదురు నిలిచిన ఉక్కు స్వరం. తరగతి గదుల నుండి వీధి పోరాటాల వరకు ప్రతి అడుగులో విప్లవ గీతం రాసిన వారు. జైలు గోడల మధ్యను ఆరని దీపమై సంఖ్యలు వెనుకను జ్వలించిన దీక్ష వీరుడై, న్యాయమే శ్వాసగా సమానత్వమే గమ్యంగా నిలిచిన ప్రజల పోరాటమే మీ జీవన సత్యం. కార్మికుల చెమటను పుణ్యంగా భావించి కౌలుల కష్టాలను హక్కులుగా రాశారు. ఉద్యమాల వేదికపై ఉక్కు హృదయంతో అణగారిన వర్గాల భవిష్యత్తుకై గీతం పాడారు. శాసన సభల్లోనూ సభల మైదానాల్లోనూ మీ వాక్చాతుర్యం మేఘాల గర్జనల వంటి రౌద్రం. సత్యం కోసం తలవంచని తేజస్వి నేత, ప్రజల బాటలో నడిచిన విప్లవ జ్యోతి. జీవితమంతా నిస్వార్థ సమర్పణ, ప్రతి శ్వాస ప్రజలతో ఏ విధంగా మమేకం అవ్వాలనేటువంటి సిద్ధాంతకర్త అయినటువంటి సీతారాం యేచూరి గారు గురించి నేను చాలా చదివాను. ఆయనతో నాకు వ్యక్తిగత సంబంధం లేకపోయినా ఆయన కాకినాడ పుర నివాసాన్ని గుర్తించి ఆయన గురించి బాగా చదివాను. ఆయన గురించి ఆయన హిస్టరీ చదివాను. నేను చాలా అప్రిషియేట్ చేసుకున్నాను కూడా. అది అవన్నీ కూడా నా దగ్గర నిక్షిప్తమే దాచుకున్నాను. అయితే నేను కవిగా చాలా పుస్తకాలు రాశాను. నాకు నేషనల్ అవార్డు కూడా వచ్చింది. కవిశ్రీ బిరుదాంకితుని. మానవత నీ మనుగడ ఎక్కడ? మానవత నీ మనుగడ ఎక్కడ? మనిషిని తాకడు, మనసు కలవదు, తెగలుగా ఉంటాను. అందరూ కలిసి ఉన్నట్లు అందరూ నవ్వుకుంటాం. బ్రతకడానికి బ్రతికేస్తాం. నటిస్తూ గొప్ప కళాపోషకుడు కులం వద్దు, వద్దే వద్దు అంటాను. ఏ కులం నీది? నీవే పరిశుద్ధి లేదే. నాయకులు నేడు త్రినేత్రుడు నేనే అంటారు. త్రికరణ శుద్ధి లేని నాయకులు త్రినేత్రుడను నేనే అంటారు. ఇన్ని కులాలు మతాలున్న చక్కని సౌభాగ్య దేశం మనది. దేవుని పేరు వాడేసుకుంటాం, దేవుని పేరు చక్కగా వాడేసుకుంటాం. దెయ్యం కూడా మనకు సమానమే. మనం మనుషులం. ఆలోచించండి. మనం సమానత్వం కోరుకున్నామా? ఎప్పుడైనా ఆలోచన మదిని మిదిలిందా? చదువు యందు, బడి యందు,
గుడి యందు ఎందెందు వెతికినా కనిపించునా మనం కోరే సమానత్వం. చదువు యందు, బడి యందు, గుడి యందు ఎందెందు వెతికినా కనిపించునా మనం కోరే ఈ సమానత్వం. అయ్యలారా, అమ్మలారా, తలచని ఎరగని అనుకోని అంతా వంచన మాట, అదే సమానత్వం అనే మాట. నిర్జన లాంటి అర్థస్తులు జోహార్ అనుకుంటూ లాల్ సలాం అందిస్తూనే ఆయనతో, ఎందుకంటే నేను ఏపీ మసాలి ప్రెసిడెంట్గా, బీజేపీ రైటర్గా, జన విజ్ఞాన వేదిక సెక్రటరీగా, సుందరయ్య విజ్ఞాన భవన్లో కలిసిన, హైదరాబాద్లో కలిసిన, నిజామాబాద్లో కలిసిన, తర్వాత విజయవాడలో ఎన్నోసార్లు, ఇక్కడ కాకినాడలో కలిసిన. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కూడా నాకు కల్పక తమ్ముడు అంటూ నన్ను ఎంతో ఉంటే, దుర్గాబాయి దేశముఖ్ విగ్రహ ఆవిష్కరణప్పుడు కానీ, ఆ తర్వాత ఆల్ ఇండియా ఉమెన్స్ కార్పొరేషన్, ఎందుకంటే ఆ విధంగా వాళ్ళ మేనమామైనటువంటి మోహన్ కంద ఐఏఎస్, ఆయనతోటి కానీ అనుభవం, ఆయనతో పరిచయం కానీ, ఇటు ఏజుడు వారితో ఈ సభల్లో కానీ ఆ అనుభూతిని, అక్షరానుభూతిని, భావావేశాన్ని రెండింటినీ పంచుకుంటూ ఒక శ్రమైక శక్తికి, ఎందుకంటే అవకాశవాదం ఏచూరు పట్టుకుని వేడాడని మా కామ్రేడ్ ఏచూరు, అవకాశవాదం ఏచూరు పట్టుకుని వేలాడని మా కామ్రేడ్ ఏచూరి జ్ఞాపకాలు ఎన్నని చెప్పను. జోహార్ వామపక్ష విశిష్ట, జేజేలు కమ్యూనిజం వరిష్ట, ఆలోచన దృక్పథాల ఆచరణశీలి, సిద్ధాంతకర్త మేధావి, అభ్యుదయ మార్క్సిస్టు పద నాయక, సమసమాజ ఆ సాంస్కృతిక చైతన్యశీలి, కమ్యూనిజం ఉద్యమ బావట రెపరెపలై కలలవాడ కాకినాడ నుండి ఇది కోకనరమే, అందుకనే ఎర్రెర్ర బావుట ఆ ఎర్రెర్ర జెండా ఎర్ర కేతనమై వేసినటువంటి మా ఏచూరి సీతారాం, కలల సోషలిజం స్పృహల జయకేతనమా తెలిసేదెలా, పిడి లేక కత్తి వాడితనం తెలిసేదెలా, శాస్త్రం లేక శస్త్రం గుండె అర్థమయ్యేదెలా, శాస్త్రం లేక శస్త్రం గుండె అర్థమయ్యేదెలా, కత్తుల కన్నా కళాల శస్త్రం శాస్త్రహిత సాహిత్యమే ఎప్పుడు. అందుకే సమస్త వృత్తుల సమిష్టి శక్తుల ఆ సమూహ వాక్యమే మా శ్రీశ్రీ మహాప్రస్థానం. ఆ బాటలో ఏ కమ్యూనిజం మావుటాలైనా, మరో సోషలిజం కలలైనా, ఏ ఇజాలైనా ముందో వెనకో నిజాలమొక పదండి ముందుకు అంటూ విద్యత వెలుగుల విలువలమయ్యేదిలా. అందుకే సమాజం కోసం శాస్త్రం శస్త్రం రెండూ కావాలి ఇప్పుడు. అందుకే ఆ ధ్యాసలో శ్వాసలో పదండి ముందుకు, పదండి పైకి. నాకు ఓటి ప్రసాదించి, ఓ పరమేశ్వర నాకు గుప్పడు మెతుకులు ప్రసాదించి, జానుడి పొట్ట కోసం అన్ని మతాలు మోకరిల్లుతాయి, భోజనం పిల్లల మీదైనా మత సామర్థ్యాన్ని పాటిస్తాయి. సెలవు. అక్కడ తాడేటి మోహన్ రావు గారు, సాకా వెంకటరావు గారు, వాళ్ళేనా ఇంకా అందరి పేరు చెప్పలేదు చాలా, వాళ్ళందరూ కూడా నేనెవరో తెలుసుకోవాలనే తపనతో అంతర్మథనం మొదలుపెట్టాను. అందరికీ ఆదరణ ఆశించే నేను ఎండిన డొక్కలతో ముడతలు పడిన దేహంతో ముందు నిలిచిన ముత్సల్ని చూసి ముఖం తిప్పుకున్నాను. ఎందుకని? నా బాలల భవితకు బంగారు బాట వేసిన నేను చెదిరిన జుట్టుతో మాసిన బట్టలతో చదవాలని ఉన్నా చదువు కొనలేక చేతులు నిలిచిన బాల్యాన్ని చూసి చెదిరించుకున్నాను. ఎందుకని? గుళ్ళల్లో గోపురాల్లో సాధువులకు సత్సంగాలతో విధివిగా ఖర్చు చేసే నేను ఎదురు నిలిచిన బిచ్చగాడని విదిలించాను. ఎందుకని? నా అవసరానికి అందరినీ ఇంటి ముంగిటి ఉండాలనుకునే నేను పొరిగింటి సాయానికి తలుపులు మూసుకున్నాను. ఎందుకని? మదనం మొదలుపెట్టాను. సమాధానం స్ఫురించింది. తరచి చూస్తే ఎన్నో లక్షణాలు అవలక్షణాలై బయటపడ్డాయి. నేను నేటి మనిషినని, ఈ తరాన్ని ఎందరికో ప్రతినిధినని నాకే నేను నచ్చలేదు. అందుకే సమాజానికి నచ్చేలా, ఉపయోగపడేలా మారాలనుకున్నా. ఆ దిశగా నా పయనం సాగిస్తున్నా.
భారతదేశం సమాజ నిర్మాణ చేయడం ఎందరో త్యాగదనులు నిరంతర కృషి ఈ సమాజం అయినప్పటికీ బడుగు బలహీన మధ్యతరగతి కుటుంబాలకు అందని ఫలాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మారని సమాజం కుళ్ళు కుట్రలతో మనుషులు చెప్పుకునే దుస్థితి. శ్రీశ్రీ మన కోసం రాసిన జగన్నాథ చక్రాలు వస్తున్నాయి అని చెప్పిన మనుషుల్లో మారలేదు, వారి అవజాబు మారలేదు. ముందుకు నడిపిన ఆదర్శ చైతన్యమూర్తి మన ఏచూరు సీతారాం గారు చూపిన బాట నేటి తరం సమాజం వైపు తరలించాలని, కుల మత విద్వేషాల నుండి సమాజం వైపు నడిచే యువతను ప్రోత్సహించాలని, వారికి ఏచూరు సీతారాం గారు చూపిన బాట మనందరికీ కావాలని, అప్పుడే మనం నిర్మించుకున్న సమాజం వైపు పరుగులు పెట్టాలన్న ఆలోచన రావాలి. అప్పుడే సమాజ నిర్మాణం అంతరాత్మ ఏర్పడుతుంది. ముఖ్యంగా యువతను మనం ప్రోత్సహించాలి, యువతలో భావాన్ని రేకెత్తించాలి. నేటి సమాజానికి కావాల్సి వచ్చిన ఈ యొక్క సమాజ నిర్మాణం కోసం యువతను ముందు తీసుకెళ్లాలని ఈ పెద్దలందరినీ కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి నమస్కరిస్తూ గర్విస్తున్నాను. నా పేరు దుర్గా సూర్యారావు, రిటైర్డ్ పోస్ట్ మాస్టర్ కాకినాడ. ముఖ్యంగా నేడు మన అందరూ కూడా కామ్రేడ్స్ సీతారాం యేచూరి గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా వారికి స్వర్గంలో ఎక్కడున్నా వారి మనశ్శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే అసలు కమ్యూనిస్టులు అంటే దేశ స్వాతంత్ర సమరంలో ముఖ్య పాత్ర పోషించిన మా మిత్రురాలకి చెప్తే కవిత రాసి పంపించమంటే ఆమె రాసి పంపించారు. యాక్చువల్గా ఆమె కాలు ఫ్రాక్చర్ అయింది, లేకపోతే ఆమె వచ్చి ప్రజెంట్ చేసేవాడు. నేను కవిని కాదు కాబట్టి జస్ట్ చదివినిపిస్తాను. ఇది ఎలా చదవాలో కూడా తెలియదు. ఆవిడ పేరట అనితల సాధ్యుడు, అమ్మాయి పేరట అనితా కృష్ణ. పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు, హెడ్ పోస్ట్ ఆఫీస్లో. అనిత అతను ఒక అనితల సాధ్యుడు. అతను ఒక ఎగసే ప్రగతిశీల సాహితీ కెరటం. కళాశాల నుండే తిరుగుబాటు భావజలాన్ని ప్రశ్నించే తత్వాన్ని పునిపుచ్చుకున్న దృఢ సంకల్పం. ఆయనే అనితర సాధ్యుడు. తనదైన ముద్ర వేసుకున్న పేదల పాలిట పెన్నిది. ప్రజా సమస్యల పట్ల బలమైన వాణిని వినిపించిన అసమాన్యుడు. అతను ఒక అధ్యయనశీలి. నిత్యం ప్రజాక్షేమం కోసమే పరితపించి అక్షరాలను ఆయుధాలుగా మలిచి వామపక్ష కాంతిరేఖలను ప్రపంచమంతా విస్తరింపజేసిన ఉద్యమకారుడు. ఆయన ఒక అజాత శత్రువు. హుందాతో కూడిన రాజకీయ పందాను తనదైన శైలిలో పార్లమెంట్లో ప్రతిబింబించిన దేశాది. సీతారాం గొప్ప దార్శనికుడు. సామ్యవాద సిద్ధాంతాలను ఆచరణాత్మక మద్దతుదారుగా ప్రాథమిక హక్కులే ఆయన నినాదం. తానొక లౌకిక ఉద్యమ ఉత్తేజం. సంకీర్ణ ప్రభుత్వాల సారథిగా కఠిన సవాళ్లను ఎదుర్కొని జనగణమై ప్రశ్నించిన దిగ్గజ వక్త. రాజకీయాల్లో కొందరే ఉంటారు, పేదల కోసం పోరాడేవారు, ఆర్తుల కోసం ఆరాటపడేవారు. అతనే ప్రత్యర్థులు ఉండి శత్రువులు లేని అసలైన నాయకుడు. పౌర హక్కుల పతాకమై మెరసి నింగికెగిసిన అరణతార మనందరి సీతారాం యేచూరి. జోహార్ కామ్రేడ్ సీతారాం యేచూరి. అసహజంగా శీర్షిక పేరు అసహజంగా తల్లి బిడ్డను ప్రేమిస్తుంది, ఆవు దూడను ప్రేమిస్తుంది, ప్రేయసి ప్రియులు వాళ్ళని ప్రేమించుకుంటారు, కవులు కళాకారులు వాళ్ళే ప్రేమించుకుంటారు, కవులు కళాకారులు వాళ్ళే ప్రేమించుకుంటారు. నువ్వేంటి అసహజంగా ప్రజలందరినీ ప్రేమిస్తున్నావు? రాజోలు సీఐ నరేష్ కుమార్ యువతకు సోషల్ మీడియా పోస్టుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వివాదాస్పద పోస్టులు పెట్టేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. తన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నప్పటికీ సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులు పెడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. తాము గల్ఫ్ దేశాల్లో ఉన్నాం కాబట్టి తమకేమీ కాదనే భ్రమలో ఉండదని ఆయన హెచ్చరించారు. సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేస్తామని సీఐ నరేష్ కుమార్ పేర్కొన్నారు. తద్వారా వారు ఎప్పుడు ఇండియాకు వచ్చినా విమానాశ్రయంలోని వారిని అరెస్ట్ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాబట్టి యువత సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని, ఇతరులకు ఇబ్బంది కలిగించే పోస్టులు పెట్టకుండా చూసుకోవాలని ఆయన సూచించారు.
చేస్తున్నారు, కామెంట్లు పెడుతున్నారు. వీళ్ళు గల్ఫ్లో ఉండి పోస్టింగ్ పెట్టినా సరే ఇక్కడ కేసు నమోదు చేయడం జరుగుతుంది. ఈ కేసు ఒకవేళ కేసు నమోదైతే మేము ఎల్ఓసి పెట్టాల్సి వస్తుంది. ఎల్ఓసి అంటే లుకౌట్ సర్క్యులర్. అది ఆల్ ఎయిర్పోర్ట్స్ కూడా అది లుకౌట్ సర్క్యులర్ వెళ్తుంది. వీళ్ళు ఎప్పుడైనా సరే ఎయిర్పోర్ట్లో దిగినప్పుడు ఇమీడియట్గా పట్టుకొని మాకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, అరెస్ట్ చేయడం జరుగుతుంది. తర్వాత మళ్ళీ గల్ఫ్ వెళ్ళాలన్నా కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇదంతా దృష్టిలో పెట్టుకొని ఎవరైతే గల్ఫ్లో పని చేసుకుంటూ ఉంటున్నారో ఎవరి ట్రాప్లో పడకుండా ఈ పోస్టింగ్లు అవి పెట్టకూడదని చెప్పేసి అందరికీ చెప్పడం జరుగుతుంది. ఈ మధ్య రీసెంట్గా చాలామంది కూడా మేము గల్ఫ్లో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి పోస్టింగ్లు తీయించడం జరిగింది. కానీ ఇంకా చాలామంది పోస్టింగ్లు పెట్టడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూసి అందరూ గ్రహించి ఇటువంటి పోస్టింగ్లకి దూరంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, యూట్యూబ్ కానీ, ట్విట్టర్ కానీ దాంట్లో పోస్టింగ్లు పెట్టినా, షేర్ చేసినా, లేకపోతే ఒకటి కామెంట్లు పెట్టినా సరే, రెచ్చగొట్టే విధంగా కామెంట్లు ఉన్నా సరే వాళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. చట్టపరంగా కఠినమైన శిక్షలు తీసుకోవడం జరుగుతుంది. మేము కూడా గల్ఫ్లో ఉన్నాం కదా, మమ్మల్ని పట్టించుకోరు, మమ్మల్ని పట్టుకోలేరని చెప్పేసి మీరు ఏమీ అనుకోవద్దు. మీరు పెట్టిన దానికి ఇక్కడ కేసు నమోదు అవుతుంది. మీరు ఎప్పుడైతే ఇండియా వస్తారో పట్టుకోవడం జరుగుతుంది, కోర్టులో మిమ్మల్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇదొకటి. తర్వాత రెండవ మెసేజ్ ఏంటంటే, ఈ మధ్య యువత ఎక్కువగా మైనర్స్ ఇంటర్మీడియట్ చదివే పిల్లలు ఏం చేస్తున్నారంటే ఫ్లెక్సీలు కడుతున్నారు. సినిమా హీరోలు వాళ్ళు కూడా ట్రాప్లో పడి తెలుసో తెలియకో వేరు కామెంట్లు పెట్టి ఫ్లెక్సీ పెట్టడం జరుగుతుంది. ఈ మధ్య రీసెంట్గా కూడా జరిగినవి. వాళ్ళందరూ కూడా వార్నింగ్ కూడా జరిగింది. ఒకవేళ మీరు ఆ విధంగా ఫ్లెక్సీలు పెడితే ఏదైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చి ఇష్యూ జరిగితే మీ మీద కూడా కేసులు కట్టడం జరుగుతుంది. తర్వాత మీ భవిష్యత్తు కూడా అగమ్యగోచరంగా తయారవుతుంది. కాబట్టి ఈ స్టూడెంట్స్ కానీ, ఈ యువత కానీ ఎవరు కూడా ఎవరి ట్రాప్లో పడకుండాను, ఎవరో చెప్పారని చెప్పేసి మీరు సోషల్ మీడియాలో పోస్టింగ్లు పెట్టడం, షేర్ చేయడం, కామెంట్లు పెట్టడం చేస్తే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటాము. కేసులు నమోదు చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కాకినాడలో నిరసన చేపట్టారు. భానుగుడి సెంటర్లోని రంగరాయ మెడికల్ కాలేజ్ వద్ద జరిగిన ఈ నిరసనలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గంగా సూరిబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూరిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడం వల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందుబాటులో లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే ఈ విధానాన్ని విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇలాంటి నిర్ణయాలు విద్యార్థులకు, పేద ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తాయని ఆయన అన్నారు. ఈ నిరసనలో పలువురు ఎస్ఎఫ్ఐ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అనారోగ్యంతో గల్ఫ్ దేశంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మామిడికుదురు మండలం పాసర్లపూడికి చెందిన కంచి విజయలక్ష్మిని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ అండగా నిలిచి ఆమెను స్వదేశానికి తిరిగి తీసుకొచ్చింది. విజయలక్ష్మి ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లారు. అక్కడ అనారోగ్యానికి గురవడంతో ఆమె భర్త రాజోలు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణను ఆశ్రయించారు. వెంటనే ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ విజయవాడలోని ఏపీఎన్ఆర్టీఎస్ అధికారులను సంప్రదించారు. సంస్థ తరపున రాజోలు మండలం కోనవరం గ్రామానికి చెందిన బొంతు నాగరాజు గల్ఫ్ దేశంలోని అధికారులతో మరియు విజయలక్ష్మి ఉంటున్న ఇంటి యజమానులతో స్వయంగా మాట్లాడి ఆమెను స్వదేశానికి తిరిగి తీసుకొచ్చి ఏర్పాట్లు చేశారు. తనను తిరిగి స్వగ్రామానికి రప్పించేందుకు కృషి చేసిన ఏపీఎన్ఆర్టీఎస్కు ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణకు, బొంతు నాగరాజుకు విజయలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ దేశంలో అనారోగ్యం కారణంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న నాకు తిరిగి స్వదేశం రావడం చాలా ఉపశమనాన్నిచ్చిందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా ఏపీఎన్ఆర్టీఎస్ సేవలను పలువురు ప్రశంసించారు. ఫోన్ చేసి మాట్లాడి ఆయన కూడా వెంటనే స్పందించి ఆఫీస్ మేడం సీతా మేడం గారితో మాట్లాడారు. ఫోన్లో మాట్లాడి ఆవిడ కూడా సహకరించింది. ఆవిడ కూడా మాట్లాడారు. చాలా మంచిగా చూశారండి. నాకు ఒంట్లో బాగోలేదంటే ఆరోగ్యం 3 హాస్పిటల్కి తిప్పారు. 3 హాస్పిటల్కి తిప్పిన మందులు, సెలైన్లు అన్నీ ఎక్కించారండి. అయినా నాకు ఆరోగ్యం సరి కాలేదండి. నన్ను ఇండియా వెళ్ళిపోతానంటే ఇండియా పంపించేస్తున్నారండి. మేడం గారు, సీతా మేడం గారు, బొంతు నాగరాజు గారు, ఎమ్మెల్యే గారు అందరూ కలిపి నన్ను సహకారంతో నన్ను ఇండియా పంపిస్తున్నారండి. ఇండియా పంపించేస్తున్నారు. మీ అందరికీ కూడా నమస్కారం. కాకినాడ ముస్లింలు ఎన్నడూ మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించలేదని ముస్లిం జేఏసీ ప్రతినిధి జవహర్ అలీ పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ర్యాలీలో విదేశీ జెండాలతో 4 వ్యక్తులు పాల్గొనడంపై కొన్ని మీడియా సంస్థలు కావాలనే తప్పుడు కథనాలను ప్రచురించాయని ఆరోపించారు. ఆ ర్యాలీలో పాల్గొన్న 4 వ్యక్తుల చర్యలకు మొత్తం కాకినాడ ముస్లిం సమాజాన్ని బాధ్యులను చేస్తూ వారిని దేశద్రోహులుగా, విద్రోహ శక్తులుగా చిత్రీకరించడం అత్యంత దురదృష్టకరమని జవహర్ అలీ అన్నారు. ఇలాంటి కథనాలు మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయని, వీటిని ఖండిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై మరింత స్పష్టత
స్పష్టత మరియు దర్యాప్తు జరగాలని వారు కోరారు. ఇలాంటి సున్నితమైన అంశాలపై మీడియా మరింత బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన సూచించారు. అయినా ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ఉద్దేశపూర్వకంగా వచ్చినటువంటి వారు ఎవరు కూడా లేరు, ఇప్పుడు రారు కూడా లేదు. అది మా శత్రు దేశం, అర్థమైందా? పాలస్తీనా జెండా కుర్రోళ్ళు పట్టుకున్నారంటే సానుభూతి. ఎక్కడైతే మారణకాండ జరుగుతుందో ప్రపంచం అంతా మానవతా దృష్టితో వాళ్ళు సానుభూతి తెలపడానికి తిరిగారు. కాకపోతే ర్యాక్షన్ నెగ్లిజెంట్గా తిరిగారు, అది ఇది అంటే దాని మీద పోలీసు వారు యాక్షన్ తీసుకునేదానికి పూర్తి అధికారం ఉంది, అది వేరే విషయం. కాబట్టి మేము ఎక్కువగా ప్రధానంగా ఈరోజు మీడియా ముందుకు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే మత సామరస్యానికి కానీ జాతి వ్యతిరేక కార్యక్రమాలు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కాకినాడ సమాజం చేయనివ్వదు, ఎప్పుడు జరగలేదు కూడా. చరిత్ర ఒకసారి చూసుకోండి. ఇందాక చెప్పాను 23 నుంచి కూడా స్వాతంత్ర సంగ్రామంలో సైతం అనేక మంది కాకినాడ నాయకులు ఉన్నారు. అది నిరసన తెలియజేసే కార్యక్రమం కాకినాడలో ఈరోజు ప్రథమంగా జరగలేదు. ఇదివరలోనే గాజాలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద పాలస్తీనా జెండాలతో పెద్ద మసీదు దగ్గర ఒక నిరసన కార్యక్రమం జరపడం జరిగింది. అలాగే పెహల్గాంలో జరిగినటువంటి మారణకాండ గురించి కూడా అక్కడ జరిగింది. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరిగిన కార్యక్రమం మీద కూడా జరిగింది. అలాగే పాలస్తీనా జెండాను తీసుకుని తిరగడంలో అది మన భారత జెండాని అవమానపరిస్తే, మన జాతీయ సమగ్రతకు దెబ్బతీసే విధంగా మాట్లాడితే, జాతీయ సమగ్రతకు దెబ్బతీసే విధంగా నినాదాలు ఇస్తే నేరం, కానీ జెండా పట్టుకుంటే నేరం కాదు. ఢిల్లీలో అందరి జెండాలు ఉంటాయి, అన్ని దేశాల జెండాలు ఉంటాయి. అది बशीर भाई కరమైన కార్యక్రమాలు ఏమీ జరగలేదు. మత సామరస్యానికి భంగం కలిగే వ్యవహారాలు ఏమీ జరగలేదు. ఎవరి మనోభావాలు దెబ్బతీసే ప్రయత్నం ఏమీ జరగలేదు. నలుగురు కుర్రవాళ్ళు ఏదైతే ఏ రోజు మహమ్మద్ ప్రవక్త జన్మదిన వేడుకల్లో పాల్గొన్నటువంటి కొంతమంది కుర్రవాళ్ళు నలుగురు కుర్రవాళ్ళు తమ కార్ల మీద ఏదైతే ఏ సరిహద్దు వరకు మాకు పెర్మిషన్ ఉందో ఆ పెర్మిషన్ దాటి వేరే చోటికి కూడా వెళ్ళి కారులతో తిరగడం జరిగింది. వారు ఎటువంటి నినాదాలు ఇవ్వడం కానీ, వారు ఎటువంటి స్లోగన్స్ ద్వారా జాతి వ్యతిరేకమైనటువంటి నినాదాలు ఇవ్వడం కానీ ఏమీ చేయలేదు. కేవలం పాలస్తీనా జెండాలతో తిరగడం జరిగింది. మీ అందరికీ తెలుసు, ఈ రోజున యావత్ ప్రపంచంలో పాలస్తీనాలో జరుగుతున్నటువంటి మారణకాండ గురించి సానుభూతి వ్యక్తపరుస్తున్నటువంటి వాటిల్లో మన భారతదేశం కూడా ఉంది. భారతదేశం కూడా పాలస్తీనా ప్రజలకు సానుభూతి తెలియజేస్తుంది. అలాంటప్పుడు వేరే దేశం యొక్క జెండా తీసుకుని ఎవరి మనోభావాలు దెబ్బతీయాలనేటువంటి ఉద్దేశాలు కానీ అలాంటి భావన కానీ కాకినాడ ముస్లిం సమాజానికి ఎవ్వరికీ లేదు. అది కేవలం వాళ్ళు చేసిన అనవసరంగా పోలీసు వారు ఒక క్రైమ్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఎవరు ఎటువంటి రిపోర్ట్ ఇవ్వనప్పటికీ కూడా ఒక క్రైమ్ కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ రిజిస్టర్ చేసినటువంటి క్రైమ్లో ఏమని ఉన్నాయంటే, వేరే మతస్థుల మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేసినట్టు, అలాగే నినాదాలు చేసినట్టు, ట్రాఫిక్లకి అంతరాయం కలిగించినట్టు. ఒక్క విషయం మాత్రం మేము ఒప్పుకుంటాం, ట్రాఫిక్కి అంతరాయం కలిగించే కార్యక్రమాలు ఏమైనా జరిగితే పోలీసు వారు చర్యలు తీసుకోవడానికి వారికి పూర్తి అధికారం ఉంది. సెక్షన్ 30 ప్రకారం, పోలీస్ యాక్ట్ ప్రకారం వారు చర్యలు తీసుకోవచ్చు ట్రాఫిక్లో క్రమబద్ధీకరణ చేయడానికి. అంతేగాని మత సామరస్యానికి దెబ్బతీసే విధంగా కానీ, ఎవరి మనోభావాల్ని దెబ్బతీసే విధంగా కానీ, జాతి వ్యతిరేక కార్యక్రమాలు కానీ కాకినాడలో ఎప్పుడూ జరగలేదు. మొన్న జరిగిన ప్రవక్త
జన్మదినం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో కూడా ఏమీ జరగలేదు. మరొక్కసారి అందరికీ తెలియజేసేది ఏమిటంటే, ఏదైతే ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయి ఉందో ఆ ఎఫ్ఐఆర్లో విషయాలన్నీ కూడా ఎస్ఐ గారు తమకు తాముగా సుమోటోగా ఒక క్రైమ్ రిజిస్టర్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది కుర్రవాళ్ళ మీద. అది ఆ విషయంలో ఈ చాలామంది దిగ్భ్రాంతి చెందడం జరిగింది. ఎందుకు అలా జరిగిందో మాకైతే అర్థం కాలేదు. ఎవరిని సంతృప్తిపరచడానికి ఆ కేసు కట్టడం జరిగిందో కూడా మాకు ఆశ్చర్యంగా ఉంది. ఏది ఏమైనప్పటికీ మా ముస్లిం సమాజం అంతా కూడా ఈ విషయంలో విచారం కూడా ఇదివరకు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే అక్కడ ట్రాఫిక్కి సంబంధించిన అంతరాయం కలిగించినటువంటి సెక్షన్లు ఏదైతే ఉందో 279 CR IPC ప్రీవియస్ సెక్షన్, ఆ సెక్షన్ మీద పెట్టినటువంటి క్రైమ్ని మేమేమి కూడా కాదనం. కానీ మత విద్వేషాలు ప్రోద్బలం చేయడానికి కానీ, జాతి వ్యతిరేక కార్యక్రమాలు కానీ, విదేశీ జెండాలతో నినాదాలు చేయడం కానీ ఏమీ ఎప్పుడూ చేయలేదు, జరగలేదు. కాబట్టి జరగదు కూడాను. అందువల్ల మరొక కొన్ని చోట్ల, కొన్ని పత్రికల్లో, కొన్ని మీడియాల్లో, సోషల్ మీడియాల్లో పాకిస్తాన్కి సంబంధించినటువంటి జెండాలు సైతం తీసుకుని తిరిగారు అని చెప్పి కూడా దుష్ప్రచారం జరుగుతుంది. ఇవన్నీ కూడా పచ్చి అబద్ధాలు. మేము మరీ తెలియజేసేది, ఈరోజు మీడియా ముఖంగా తెలియజేసేది ఏమిటంటే, కాకినాడ ప్రజలందరూ, ప్రత్యేకించి ముస్లిం సమాజం ఎప్పుడు మత సామరస్యాన్ని కోరుకుంటుంది, ప్రశాంత వాతావరణంలో జీవించాలని ఆశిస్తుంది, అందరితో సోదర భావంతో ఉంటుంది. ఈ కాకినాడ ముస్లిం సమాజం మొత్తం భారతదేశానికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటుంది. అందుకు చరిత్ర కూడా చెప్తుంది ఖచ్చితంగా. చరిత్ర ఒకసారి కాకినాడ చరిత్ర చూస్తే ఇక్కడ ఉన్నటువంటి సంఘటనలు, చరిత్ర ఏం చెప్తుందో, కాకినాడ ఎంత మత సామరస్యానికి మారుపేరు అన్నది మీ అందరికీ అర్థమవుతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ తెలియజేయడానికి మేము ఖచ్చితంగా ఒకసారి తేటతెల్లం చేయాలని, జరిగిన విషయాల మీద మరొకసారి మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని. ఇదే సందర్భంగా ఏదైతే కేసు నమోదు చేయబడిందో దీని మీద కొంతమంది మా పెద్దలు కొంతమంది నారా లోకేష్ గారిని వెళ్ళి సంప్రదించినట్టు, వారు ఈ విషయంలో పోలీసు వారికి ఉత్తర్వులు ఇచ్చి వీటి మీద చర్యలు తీసుకోకుండా వెంటనే దీన్ని వెనక్కి తీసుకునే విధంగా చేస్తామని చెప్పి అన్నారనే సమాచారం కూడా మాకు వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా అలా వారు ఆ ఉత్తర్వులు ఇచ్చినందుకు, వారు స్పందించినందుకు వారికి కూడా కాకినాడ ముస్లిం సమాజం ధన్యవాదాలు తెలియజేస్తుంది. తప్పకుండా వారి ఉత్తర్వుల ప్రకారం పోలీసు వారు రేపు ఈ కేసుని తప్పకుండా విత్డ్రా చేసుకుంటారని చెప్పి మేము ఆశిస్తున్నాం. అంతేకాకుండా అందరికీ మీడియా మిత్రుల ద్వారా తెలియజేసేది ఏమిటంటే, మాకు ఇక్కడ మత సామరస్యం కావాలి, సోదరభావం కావాలి, కాకినాడలో ప్రశాంత వాతావరణం కావాలి. అందరూ కోరుకునేది అదే. ఇవి ఆర్ఎన్ న్యూస్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.